సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. గురుగారు, శ్రావణ మాసం అంటేనే మనకి పూజలకి హోమాలకి ప్రత్యేక కదా. అటువంటి ఈ పవిత్ర శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజా హోమం అసలు ఏంటి పూజా కార్యక్రమం, ఎలాంటి సమస్యల్లో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకుంటే మంచిది, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? ఓం నమో నారాయణాయ. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ యొక్క లక్ష్మీనారాయణ ఆరాధనని శుభంకరి దేవస్థానం పీఠంలో మన ప్రగతి నగర్లో ఉన్నటువంటి నిత్యాన్నదాన క్షేత్రం శుభంకరి దేవస్థానంలో ఈ యొక్క ఆగస్టు 13వ తారీఖు నుంచి సెప్టెంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ శ్రావణ మాసం మొత్తం మాస దీక్ష అనేటువంటి ఒక సంకల్పంతో ప్రతిరోజు ఈ 30 రోజులు కూడా స్వామివారికి లక్ష్మీనారాయణ హోమం, లక్ష్మీనారాయణ పూజ. దీంట్లో ఇంకా ఒక కోరిక అనేది లేదు. ఎందుకంటే ఆ యొక్క వెంకటేశ్వరుడు కరుణిస్తే అన్ని కష్టాలు పోతాయి. ఆ వెంకటేశ్వరుని కరుణించకపోతే అన్ని కష్టాలు వస్తాయి. అంతే సులభం. ఒకటే ఒకటి ఒక బ్రహ్మాస్త్రంలాగా, ఒక తపస్సులాగా మేము ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ప్రతిరోజు ఉషోదయ కాలం నుంచి, అంటే ఉదయించి నుంచి మనకి 9-9:30 ఒక జామ్ అంటారు కదా, ఈ ప్రథమ జాములో స్వామివారి పూజని చేయాలి. ఇది లక్ష్మీనారాయణ హోమం. పురుష సూక్తం, శ్రీ సూక్తముతో పాటుగా నారాయణ సూక్తం అని ఒకటి ఉంటుంది వేదంలో. ఆ సూక్తములతో హోమం. అదైన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీ అమ్మవారికి కలశ స్థాపన చేసి ఇక్కడ మనం పూజ చేస్తాం. ఇలా నెల రోజులు ఈ యొక్క ఉషోదయ కాలంలో ఒక 3 గంటల లోపు తప్పనిసరిగా జరపాలి అని. అంటే కొంచెం వర్షాల రీత్యా కానీ, కాలమాన రీత్యా కానీ మనం అనుకున్న సమయానికి అటు ఇటు అవ్వచ్చు కాబట్టి 3 గంటలు పెట్టుకున్నాం. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు ఆ కార్యక్రమాన్ని నెల రోజులు, ఇక ఆ నెల రోజులు నిర్విరామంగా ఏ కష్టం వచ్చినా, ఒక పురోహితుడికి ఇబ్బంది వచ్చినా ఇంకో పురోహితుడు ఆ బాధ్యత తీసుకుని ఆ యజమాని గోత్రనామాలతో జరపాలి అని. అలాగే స్వామి దయ ఉంటే, ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే కలియుగంలో మనం అనుకున్నది దేన్నైనా సాధించగలుగుతాం. దీనికి మనకి ఉదాహరణకి ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి. ఎంతోమంది స్వామిని మొక్కి, స్వామిని ప్రార్థించి, స్వామి యొక్క ఆశీస్సులతో విజయాలు పొందిన వారు ఉన్నారు. ఏ కష్టమైనా, ఇది ఒక కష్టమని కాదండి, కోర్టు సమస్య ఉన్నా, లక్ష్మీ కటాక్షము లేకపోయినా, ఉన్నటువంటి ఏదైతే మనకి ప్రాప్తి చెందినటువంటి లక్ష్మి ఉన్నదో అది ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఇతరుల దగ్గర ఇరుక్కుపోయినా, మన పిల్లలు బాగోకపోయినా, ముఖ్యంగా సమాజంలో రానున్న తరాలకి వారే పిల్లలే ఆయుధాలు. ఆ ఆయుధాలు సరిగ్గా లేకపోయినా సమాజం మీద బాధ్యతతోనైనా, సమాజంలో మంచి నాయకులు రావాలి, మంచి ప్రవర్తనాశీలి ఉండాలి. అందరూ చెప్తారు కానీ దైవత్వం చూడాలని ఎవరూ చూడరు. నాయకులు కూడా చెప్తారు, అబ్బే మాకు ఎవ్వరి మీద కోపం లేదు, కానీ వీడు వాడి మీద అరుస్తూనే ఉంటాడు. సో ఇటువంటి రాగద్వేషాలకి అతీతంగా శుభంకరి సేవా సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించింది. యావత్ మానవాళి, ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, హిందీ వాళ్ళు ఉంటారు, ఎవరైనా సరే దీంట్లో పాల్గొనటం. వాడి సంకల్పం వారికే. ఏమంటే మా సంకల్పం మేము చెప్పలేదు కదా అని నేను ఒకటే అడుగుతాను. నువ్వు 1,00,000 రూపాయలు కట్టి సంకల్పం చెప్పినా పరమాత్మ వింటాడు. ఏమీ కట్టకుండా మనస్సులో నిర్భయంగా, ప్రేమతో, ఆయన మీద ఒక అపారమైనటువంటి నమ్మకంతో నీ సంకల్పాన్ని తలుచుకున్నా నీ సంకల్పం సిద్ధిస్తుంది. గురుగారు, 90% ప్రాబ్లమ్స్ అన్నీ మనకి డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా బలంగా ఉండరు, కొంతమంది అప్పుల బాధతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు శ్రావణ మాసంలో మనం విశేషంగా చేస్తున్న లక్ష్మీనారాయణ పూజ హోమంలో పాల్గొనడం వల్ల ఈ డబ్బు సమస్యలకి చెక్ పెట్టవచ్చు అంటారా?
లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ద్వారా లక్ష్మీ కటాక్షం ఒకటే వస్తుందని కాదు, దానితో పాటు ఉన్నటువంటి మన సమస్యలన్నీ తొలుగుతాయి కదా. ఒక్క డబ్బు ఉంటేనే సమస్య ఉండదా గురువుగారు? అంటే డబ్బున్న వాడికంటే డబ్బు లేని వాడికే ఎక్కువ సమస్యలు. డబ్బున్న వాడికి ఇంకా సమస్యలు ఉంటాయి. వాడు ప్రతిదీ డబ్బుతో కొడుతూ ఉంటాడు. ఎంత కొట్టినా ఆఖరికి సమస్యనైతే కొట్టలేడు. వాడు డబ్బుతో సమస్యను కొట్టలేడు. దాన్ని ఎప్పటికప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నా మీద కేసు వేస్తే నేను ఒక 2-3 నెలలు పోరాడతా. నీ మీద ఇప్పుడు బాగా డబ్బున్న వాడి మీద కేసు వేస్తే వాడు 1 సంవత్సరం తర్వాత పోరాడతా. బట్ అల్టిమేట్గా ఫైట్ అయితే చేయాలి. మనము ఏం చెప్తున్నామంటే లక్ష్మీనారాయణ మహాయజ్ఞం వల్ల ప్రతి ఒక్కరి సమస్యలు తొలగుతాయి. అది ఏ సమస్య అయినా సరే, ఎటువంటి ఆర్థిక సమస్య, ఎప్పుడు ఒక డబ్బు రావాలి ఒక దగ్గర నుంచి, ఇచ్చేవాడు ఏదో బాధతోనో దుఃఖంతోనో ఏదో చావు మీద డబ్బులో లేకపోతే అన్యాయంగా చేసిన డబ్బులో నీకు ఇస్తాడు. ఆ పాపం నువ్వు కూడా తిలా పాపం తలా పిడికడు అన్నట్టు నీకు కూడా కొంత పాపం వస్తుంది. అలా వచ్చినప్పుడు దానిని నువ్వు అనుభవించేటప్పుడు తెలిసి అనుభవించావా తెలియక అనుభవించావా అనేది పక్కన పెడితే పాపాన్ని అయితే అనుభవించావు. ఇలా పాపాన్ని అనుభవించినప్పుడు కష్టము నీకు దారి చూపిస్తుంది. ఎందుకంటే పాపిష్టి పని డబ్బుతో నువ్వు పాపిష్టి పనులే చేయగలుగుతావు. కాబట్టి నీకు వచ్చే ధనము మంచిదై ఉండాలి, నీ మనస్సు మంచిదై ఉండాలి, నువ్వు చేసేటువంటి చేత విధి కూడా మంచిదై ఉండాలి. అటువంటి మనస్కృతాన్ని అటువంటి పనులని అమ్మవారు నీకు అందిస్తాడు. కాబట్టి డబ్బు సమస్యలనే కాకుండా దేనికైనా సరే ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడేది ఏదిరా అంటే ఇక్కడ ఏకమాస శ్రావణ మాసంలో మనం చేసేటువంటిది ఏకమాస లక్ష్మీనారాయణ యజ్ఞం. ఇది దేనికైనా, ఇది ఏమీ సమస్యలు లేవు స్వామి ప్రశాంతంగా ఉన్నానన్నా నువ్వు చేసుకుంటాం మంచిది, అదే నాకు ఏం సమస్య లేదనుకున్నా చేయటం మంచిది. గురుగారు, నిరుద్యోగులు ఉంటారు, ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు, అలాగే చాలా సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామండి, పెద్దగా ప్రమోషన్లు రావట్లేదు, ఎదుగుదల లేదు అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారికి మనం విశేషంగా చేస్తున్న శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ పూజ హోమం ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే గనక విఘ్నాలు ఉన్నాయో, అంటే ఉద్యోగం లేకపోవటం ఒకటే కాదు, ఆ ఉద్యోగం ఇంటర్వ్యూలో 4 సెక్షన్లకు వెళ్ళాం, 5వ సెక్షన్కి వెళ్ళలేకపోతున్నాం. కొంతమంది అయితే ఉద్యోగం వచ్చినట్టే ఉంటుంది స్వామి కానీ మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు అని సంవత్సరాల బట్టి నెలలు బట్టి వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ నారాయణ యజ్ఞంలో పాల్గొనడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలు కంపల్సరిగా తొలగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ విఘ్నాలు అనేక మార్గాలుగా వస్తాయి. కొన్ని ప్రారబ్ధ కర్మల చేత, కొన్ని పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతము చేత, దుష్కృతాల చేత మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి కష్టాలని కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ద్వారా మనం తొలగించుకోవచ్చు. స్థిరమైనటువంటి ఉద్యోగం, ఏదో వచ్చింది అంటే వచ్చింది అని కాకుండా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని మనం సంపాదించుకుంటానికి ఈ యొక్క లక్ష్మీనారాయణ మాసం మొత్తం జరిగేటువంటి లక్ష్మీనారాయణ యజ్ఞం ఉపయోగపడుతుంది. గురుగారు, వ్యాపారంలో మంచి లాభాలు గడించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వ్యాపారం ఏదో పెడతారు, ఎప్పుడు నష్టాలతోనే రన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే మనం శ్రావణ మాసంలో విశేషంగా చేస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ పూజ హోమం వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? వ్యాపారస్తులకైతే కనుక 100కి 1000% ఇది ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది వ్యాపారాలు మొదటిలో బాగా క్లిక్ అవటము, తర్వాత ఆగిపోవటము, వీటిని చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి కొన్ని నెలల పాటు బాగా జరిగి కొన్ని నెలల పాటు వీళ్ళు పెట్టుబడి పెట్టే స్థితికి వస్తూ ఉంటారు. ఇది ముహూర్త బలం లేదనో, సరైన రోజు ప్రారంభించలేదనో, లేకపోతే ప్రారంభించిన రోజు తర్వాత ఇలా అయిందనో, ముందు ఇలా ఉందనో, ఏదో గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఆ యొక్క పర్టిక్యులర్ వ్యాపార విషయంలో. అటువంటి వారికి ముహూర్త దోషాలున్నా, లేకపోతే ప్రారంభ సమయం మంచిది కాదనుకున్నా, లేదు ఏదో ఒక ఆటంకంతో మనము ఎదగాలి అన్నంత ఎత్తుకి ఎదగలేకపోతున్నాం అనుకున్నటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం వస్తుందా, డబ్బిస్తే దిలీప్ గారు మా దగ్గరకు వచ్చి చేస్తారేమో అని అనుకోవచ్చు. కానీ నెల రోజుల పాటు నీ దగ్గరికి వచ్చి చెయ్యనుగా, డబ్బిస్తే 1 రోజు చేస్తా, 2 రోజులు చేస్తా, 10 రోజులు, నెల రోజులు జరగదు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక నెల మొత్తము నీ పేరు మీద
మళ్ళీ నువ్వు ఎప్పటికీ చేయలేవు. ఒక నెల మొత్తము నువ్వు ఒక చిన్న హోమము, ఒక చిన్న పూజ నీ ఇంట్లో చేసుకోవాలంటేనే 10,000, 25,000 ఖర్చుతో కూడుకున్నటువంటి రోజులు ఇవి. ఎంత తక్కువలో అనుకున్నా ఒక 5 నుంచి 10,000 రూపాయలు నెల మొత్తము సర్వసాధారణంగా ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టి, ఒక కొబ్బరికాయ నైవేద్యం పెట్టి, ఒక 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టి, 4 పూలతో పూజ చేస్తేనే రోజుకి ఈ సామాగ్రికే ఒక 50-60 రూపాయలు అవుతుంది. నీ సమయము, నువ్వు దాని మీద పెట్టే ప్రసాదము, వంట సామాగ్రి, ఇలా నువ్వు ఒక కౌంటింగ్ చేసుకుంటూ వెళితే 300 నుంచి 400 రూపాయలు ఒక రోజుకి నువ్వు ఖర్చు పెట్టాలి. అందులో 1/4 వంతుతో మనం ఈ పూజ చేయిస్తున్నాం. అంటే ఎందుకని? లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ వ్యాపారస్తులు, డాక్టర్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ముఖ్యంగా టీ షాపులు పెట్టుకున్న వాళ్ళు, కూరల షాపులు పెట్టుకున్న వాళ్ళు, కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఫైనాన్స్గా తిప్పుకునేటువంటి వాళ్ళు, నిత్యము ఆటో డ్రైవర్లు, ఇటువంటి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళకి కూడా పరమాత్మని దగ్గర చేయటంలో మేము సహాయపడుతున్నాం తప్ప ఏదో భారీగా పెడితే పెట్టచ్చు. 10 మంది కడితే చాలు, నాకు 10 మంది ఎలాగో కడతారు చాలు, వాళ్ళకే చెప్తే మీ పేరు మీద నెలంతా జరుగుతుందండి అంటే కంటికి అద్దుకొని ఇస్తారు. కానీ అందరినీ భాగస్వాములను చేసి అక్కడ వచ్చినటువంటి అమృతాన్ని అందరికీ తలో ఒక స్పూను పంచాలి. అది మా ఉద్దేశం. గురుగారు, మనకి గ్రహ దోషాలు